హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్మయి మీ తెలుగు అమ్మాయి. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. మాది కంబైన్ ఫ్యామిలీ. ఒకప్పుడు ఈ ఇల్లు ఎంత బాగుండేదంటే ఫుల్ జనాలతో నిండిపోయి ఉండేది. ఇప్పుడైతే అందరం సిటీలలో ఉండడం, బిజినెస్ పరంగా బయట ఉండడం జరిగింది. ఇంకా మా అమ్మ మా అత్త ఉంటారనమాట. చూడండి కనకాంబరాల చెట్లు అయితే ఎంత బాగున్నాయో. మా ఇంట్లో ఇదే ఇంట్లో ఒకప్పుడు అన్ని రకాల పూల చెట్లు అయితే బాగా ఉండేవన్నమాట. మేము ఎక్కువ మంది అమ్మాయిలు ఉండేవాళ్ళము. అందుకు పూల చెట్లు ఎక్కువగా పెంచుకునే వాళ్ళం. నిమ్మకాయ చెట్లు, పప్పాయ చెట్లు, ఇలా ఒకటేంటి అన్ని రకాల చెట్లు మేము మా ఇంట్లో పెంచుకునే వాళ్ళం అనమాట. తర్వాత ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. చూడండి ఇది. తర్వాత మేము ఎక్కువగా ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళము. ఈ మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్ల పైన మా అమ్మమ్మ అందరికీ ఒకే ప్లేట్లో అన్నం తీసుకొని వచ్చి పైన మిద్దె పైన మాకు తినిపించేది. అదైతే మాకు ఎప్పటికి బాగా గుర్తుండిపోయే విషయం అన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అది టమోటో చెట్టు. ఇప్పుడు మా మమ్మీ ఉందన్నమాట అక్కడ అన్ని వేసుకున్నది కనకాంబరం చెట్లు. ఈ పైన తీగలాగా ఉంది కదా, అదేమో చిక్కుడుగాయ అన్నమాట. చూడండి వాళ్ళు న్యాచురల్గా అన్ని ఇంట్లోనే వేసేసుకుంటున్నారు. ఇక్కడ కూడా చూడండి ఇది కూడా చిక్కుడుగాయ చెట్టు. ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అందరూ కూడా ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటారు. ఫ్రూట్స్ అన్నా, లేకపోతే ఫ్లవర్స్ అన్నా, లేకపోతే వెజిటేబుల్స్ అన్నా, ఏవో ఒకటి అందరిళ్ళల్లో ఉంటాయన్నమాట. చూడండి ఆల్రెడీ మీకు ఇప్పటికి 2 చిక్కుడుకాయ చెట్లు చూపించినాను. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే. ఇంకా ఏంటి అని అంటే ఇక చూడండి దానిమ్మ చెట్టు. తర్వాత ఇక్కడే మనకు పెద్దగా హైట్లో మనకు పచ్చిమిరపకాయల చెట్లు కూడా చాలా ఉన్నాయి. ఒకప్పుడు ఈ ఏరియా అంతా ఫుల్ జనాలతో నిండి ఉండేది. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఇక్కడ చూడండి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ చెట్లు నాటేస్తారు మా ఇంట్లో. అది మాత్రం నాకు బాగా నచ్చుతుంది. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఈ పక్కనే ఈ బోరింగ్తోనే మేము అన్నీ చేసుకునే వాళ్ళం అనమాట. స్నానానికి, తర్వాత బర్రెలకి నీళ్ళైనా సరే మేము కొడుతుంటే మా వదిన వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. ఇది అమ్మమ్మ వాళ్ళ ఊర్లో రామాలయం అనమాట. తర్వాత సైడ్కి చూడండి ఇది వేరే వాళ్ళ ఇల్లు. ఒకప్పుడు మేము వీళ్ళ ఇంట్లోనే ఎక్కువగా ఉండేవాళ్ళము. వాళ్ళ ఇంట్లో కూడా చూడండి చిక్కుడుకాయ చెట్టు వేసుకున్నారు. ఇలా మనము పల్లెటూరులో ఉంటే మనం అన్ని రకాల ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా మనం మన ఇంట్లోనే వేసేసుకుంటాము. ఇక్కడ చూడండి చిక్కుడుకాయ చెట్టు, పక్కన చూడండి కనకాంబరం చెట్లు, తర్వాత ఈ పక్కన చూడండి టమోటో చెట్లు, ఇలా అన్ని రకాల చెట్లు కూడా ఉంటాయి అన్నమాట. చూడండి ఇవన్నీ టమోటో చెట్లు. చాలా బాగుండేది మాకు. అప్పుడు ఫుల్ హ్యాపీగా ఉండేవాళ్ళం ఇక్కడ. తర్వాత ఇది వాళ్ళ ఇంటి ముందు అనమాట ముగ్గు. ఇది రామాలయము. చూడండి మా ఇంట్లో రోలు ఉంటుంది అనమాట. ఆ రోట్లో మన సంక్రాంతికి అందరం వడలు చేసుకున్నాము. చూడండి ఒకరు హెల్ప్ చేసుకుంటూ వడలు చేసుకునే వాళ్ళము.